ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మరి అక్టోబర్ 31వ తేదీ సంఘ సంస్కరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రారంభించబడినటువంటి మతోద్ధరణ ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. ఈ సమయంలో ఆ మతోద్ధరణ అనేది సంఘ చరిత్రలో ఎలా జరిగింది, ఆ మతోద్ధరణ చేయడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, 16వ శతాబ్దంలో దైవజనుడు మార్టిన్ లూథర్ గారి ద్వారా మీరు తీసుకొచ్చిన గొప్ప మతోద్ధరణను బట్టి నీకు వందనాలు. సంఘ సంస్కరణలను బట్టి, దిద్దుబాటును బట్టి నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఆనాటి చరిత్రని ఈ సమయంలో మేము ధ్యానం చేయబోతూ ఉండగా సంఘ చరిత్రల నుండి అనేక పాఠాలు మేము నేర్చుకొని మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. మా వ్యక్తిగత జీవితాల్లో, నేటి మా సంఘాల్లో కూడా అలాంటి సంస్కరణ, మార్పు మీరు మాకు అనుగ్రహించమని, యూట్యూబ్లో ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు దర్శించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరి బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర, బైబిల్ గ్రంథ చరిత్ర అనేక అధ్యాయాల్లో, అనేక పుస్తకాల్లో వ్రాయబడింది. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు చరిత్ర గ్రంథాలు మన కోసం గ్రంథస్థం చేశాడో తెలుసా? చరిత్ర నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకోవాలి. అయితే చరిత్ర అంతటితో ఆగిపోలేదు. ప్రకటన గ్రంథం పూర్తయిన తరువాత క్రైస్తవ సంఘ చరిత్ర కొనసాగుతూనే ఉంది. అపోస్తల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్ర ప్రారంభమై నిన్నటి వరకు ఉన్నటువంటి జరిగిన సంఘటనల్ని సంఘ చరిత్ర అంటారు. బైబిల్ విద్యార్థులంగా, విశ్వాసులంగా సంఘ చరిత్రని అసలు మనం ఎందుకు చదవాలి? ఎందుకనగా చరిత్ర నుండి అనేక పాఠాలు మనం నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘ చరిత్రలో సంఘ సంస్కరణ జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్టిన్ లూథర్ అనే దైవజనుడి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాటి రోమన్ క్యాథలిక్ సంఘం ఎన్నో విధాలుగా సంస్కరింపబడింది. దేవుడు ఆ దైవ సేవకుడిని ఎంతగానో వాడుకున్నాడు. ఆ సంఘ చరిత్రని, ఆ మతోద్ధరణ సంఘటనని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఎవరికైనా వ్రాసుకునే ఆసక్తి ఉంటే వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. లూథర్ కాలం నాటి పరిస్థితులు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మార్టిన్ లూథర్ గారి కాలం నాటి పరిస్థితులు. మరి మిడిల్ ఏజ్లో, అనగా మరి 1500 సంవత్సరాల కాలంలో, క్రీస్తు శకం 1500 సంవత్సరాల కాలంలో ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మొట్టమొదట మనం ధ్యానం చేసుకుందాం. 4 విషయాలు ఈ అంశం కింద నేను మీతో పంచుకోబోతున్నాను. మొట్టమొదటిది పొలిటికల్ డెవలప్మెంట్, రాజకీయ అభివృద్ధి. రాజకీయంగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి మార్టిన్ లూథర్ గారి కాలంలో. 16వ శతాబ్దంలో ఆ ప్రారంభంలో, 16వ శతాబ్ద ప్రారంభంలో ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిన్ అనే 3 దేశాలు
స్వతంత్ర దేశాలుగా ఉన్నాయి. అంతకుముందు భూస్వామ్య వ్యవస్థ ఉండేది. దేవుని కృపను బట్టి భూస్వామ్య వ్యవస్థ పతనమైపోయింది. ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిన్ అనే 3 దేశాలు స్వతంత్ర దేశాలుగా ఉన్నాయి. కానీ జర్మనీ మాత్రం రోమన్ క్యాథలిక్ మత గురువైన పోప్ యొక్క అధికారంలో, రోమాలో ఉన్నటువంటి పోప్ యొక్క ఆధీనంలో, అధికారంలో ఉంది. ఇవి ఆనాటి జర్మనీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు. రెండవదిగా సోషియో ఎకనామిక్ కండిషన్స్, సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సాంఘిక ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు మనం గమనిస్తే అప్పుడప్పుడే ప్రజలు బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా మారుతున్న దినాలవి. ఎప్పుడైతే బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా మారుతున్నారో ఆర్థికంగా కూడా ప్రజలు కొంచెం కొంచెం మెరుగుపడుతూ ఉన్నారు. వ్యవసాయ రంగం నుండి వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. భూగర్భ గనులు కనుగొనడం ద్వారా ఉద్యోగాల అవకాశాలు కూడా పెరిగాయి. ఇది 16వ శతాబ్ద ప్రారంభంలో మరి మార్టిన్ లూథర్ గారి కాలంలో ఉన్నటువంటి సాంఘిక ఆర్థిక పరిస్థితులు. ఇక మూడవదిగా జియోగ్రాఫిక్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్. జియోగ్రాఫిక్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్ అనగా వాస్కో డి గామా అనేటువంటి వ్యక్తి భారతదేశానికి క్రీస్తు శకం 1488లో సముద్ర మార్గాన్ని కనిపెట్టి ఇండియా చేరాడు. ఇది డిస్కవరీ. ఆ దినాల్లో మరి కనుగొన్నటువంటి గొప్ప విషయం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. అంత మాత్రమే కాదు, అదే 16వ శతాబ్ద ప్రారంభంలో అనగా క్రీస్తు శకం 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశాన్ని కనుగొన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతకుముందు అమెరికా దేశం లేదు. ఆయన అమెరికా దేశాన్ని, ఆ ల్యాండ్ని కనుగొని ఒక గొప్ప దేశాన్ని మనకి పరిచయం చేశాడు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ముద్రణా యంత్రాన్ని జాన్ గుటెన్బర్గ్ క్రీస్తు శకం 1450వ సంవత్సరంలో కనిపెట్టాడు. 1450లో జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఆయన ముద్రణా యంత్రాన్ని కనిపెట్టాడు. నిజంగా ఇది దేవుడు చేసిన గొప్ప అద్భుతం. ఈ ముద్రణా యంత్రం కనిపెట్టడం ద్వారానే మార్టిన్ లూథర్ గారి యొక్క దిద్దుబాటు చాలా త్వరగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి చేరింది. ఒకవేళ ముద్రణా యంత్రం కనుక కనిపెట్టకపోతే అంత త్వరగా ప్రపంచాన్ని ఆ సంస్కరణలు రీచ్ అయ్యేవి కావు. చూడండి, మతోద్ధరణ అనేది సంఘ చరిత్రలో జరగాలని, రోమన్ క్యాథలిక్ సంఘాన్ని సంస్కరింపబడాలని దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక. అందుకే దేవుడు అటు పొలిటికల్గా డెవలప్మెంట్ జరిగించాడు, రెండవదిగా సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కూడా దేవుడు మార్చివేశాడు. జియోగ్రాఫికల్గా సైంటిఫిక్గా చూస్తే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా దేశాన్ని కనుగొన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ముద్రణా యంత్రం మొట్టమొదట కనిపెట్టడం జరిగింది. ఇక చివరిగా రిలీజియస్ కండిషన్స్. మరి మత సంబంధమైన పరిస్థితులు జర్మనీ దేశంలో ఎలా ఉన్నాయి లూథర్ కాలంలో? ఇవి చాలా హీన దశకు చేరుకున్నాయి. అందుకే సంస్కరణ అవసరమైంది, అందుకే దిద్దుబాటు అవసరమైంది. ఆనాడు రోమ్లో ఉండేటువంటి పోపులు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అపవిత్రత, అవినీతి, వేదాంతపరమైన జ్ఞానం లేకపోవడం అనేది ఆ కాలంలో విస్తారంగా ఉంది. అపవిత్రత, అవినీతి, వేదాంతపరమైన జ్ఞానం లేకపోవడం అనగా బైబిల్ పరమైనటువంటి జ్ఞానం సామాన్య ప్రజలకి అందుబాటులో లేదు. కారణం ఏంటంటే అప్పట్లో బైబిల్ లాటిన్ భాషలో మాత్రమే వ్రాయబడింది. సామాన్యమైన ప్రజలు జర్మనీ భాషని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి బైబిల్లో ఏముందో కూడా తెలియదు. పోపులు ఏది బోధిస్తే అది వినేవారు.
మత గురువులు బిషప్పులు ఏది బోధిస్తే అది విని అదే సత్యమని భావించేవారు. ప్రాముఖ్యంగా పోపుల యొక్క అపవిత్రమైన జీవితం ఆ దినాల్లో చాలా ఘోరంగా ఉంది. అలెగ్జాండర్ 6వ అలెగ్జాండర్ 6 అనేటువంటి పోప్ అక్రమ సంబంధాలలో జీవించేవాడు. అక్రమ సంబంధాల ద్వారా అక్రమ సంతానాన్ని కూడా కలిగి ఉన్నాడు. అలాగే జూలియస్ అనేటువంటి ఒక వ్యక్తి కత్తులతో హత్యలు చేయడం లాంటి నరహత్యలు చేయించేవాడు. అలాగే లియో 10 అనేటువంటి వ్యక్తి సుఖభోగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఈ రీతిగా బైబిల్ ఏమో పవిత్రత గురించి బోధిస్తూ ఉంటే ఆనాటి పోపుల్లో చాలామంది ఎక్కువ మంది అపవిత్రమైన జీవితాన్ని, అన్యాయపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. ప్రియులారా, గమనించండి, అందరూ కాదండి. ఈ విషయాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆనాటి రోమన్ క్యాథలిక్ మత గురువులు అందరూ ఇలా లేరు. కొంతమంది పరిశుద్ధంగా భక్తిగా జీవించిన వారు కూడా కొందరు ఉన్నారు. అయితే ఎక్కువ మంది పరిస్థితి ఇలా అపవిత్రమైన జీవితంలో కొనసాగుతూ ఉంది. రెండవదిగా బిషప్పుల యొక్క అక్రమ జీవితం. ఆనాడు బిషప్పులు ఎలా ఉన్నారు? బిషప్పులు చాలా అపవిత్రంగా జీవించేవారు. ఎక్కువ మంది బిషప్పులు. బిషప్ హెన్రీ అనేటువంటి ఒక బిషప్ తన అక్రమ సంబంధాల గురించి ఒకరోజు ఒక సభలో పబ్లిక్గా ఎంతో గర్వంగా చెప్పిన మాట, 22 నెలల్లో 14 మంది పిల్లలు నాకు పుట్టారు అని అతిశయించాడు. ఎలా సాధ్యమండి ఇది? ఒకే భార్యతో సాధ్యమేనా? 22 నెలల్లో 14 మంది పిల్లలు నాకు పుట్టారు. ఒక బహిరంగ విందులో బిషప్ హెన్రీ అనేటువంటి అతను తన అక్రమ సంబంధాలని, తన వ్యభిచార జీవితాన్ని బట్టి అతిశయంతో చెప్పినటువంటి మాటలు ఆలోచించండి. 16వ శతాబ్ద ప్రారంభంలో మత సంబంధమైన పరిస్థితులు ఎంత ఘోరంగా పతనమైపోయినాయి. ఇక మూడవదిగా యాజకులు. ఫాదర్ల పరిస్థితి ఎలా ఉంది ఆ దినాల్లో? ఆ దినాల్లో ఎక్కువ మంది ఫాదర్లు రాత్రుళ్ళు తాగుతూ పార్టీలు చేసుకునేవారు. ఇక నాలుగవదిగా ఇండల్జెన్సెస్, అనగా పాప పరిహార పత్రాలు. ఈ పాప పరిహార పత్రాలని అమ్మడం అనేది మార్టిన్ లూథర్ యొక్క హృదయాన్ని ఎంతగానో వేధించింది. ఆ దినాల్లో క్యాథలిక్ చర్చ్ వాళ్ళ బోధలు ఎలా ఉండేవో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా, నీవు చేసిన పాపానికి నువ్వు దుఃఖపడాలి అని బోధించేవారు. రెండవది, నీవు వెళ్ళి బోధకునికి నీ పాపాలన్నీ చెప్పాలి, ఎందుకంటే బోధకుడే నీ పాపాలను క్షమిస్తాడు. మూడవదిగా, నీ పాప క్షమాపణ కొరకు ఒక పత్రాన్ని కొనాలి. ఆ పత్రం మీద పోపు గారి సంతకం ఉంటుంది. ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు? ఈ డబ్బులన్నీ ఏం చేసేవారంటే, పరిశుద్ధ పేతురు దేవాలయాన్ని రోమ్ నగరంలో కట్టడానికి ఈ పాప పరిహార పత్రాలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని ఉపయోగించేవారు. ఎప్పుడైతే దేవాలయ నిర్మాణ ఖర్చు పెరుగుతుందో ఈ పాప పరిహార పత్రాల రేటు కూడా పెంచేవారు. అంత మాత్రమే కాదు, ఆ మధ్యయుగంలో మత యుద్ధాలు చేయడానికి కూడా ఈ డబ్బు ఉపయోగించేవారు. అది రెండో విధానం. మూడవదిగా, తమ స్వార్థం కొరకు ఉపయోగించేవారు. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒకటి, పరిశుద్ధ పేతురు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించేవారు. రెండవది, మత యుద్ధాలు చేయడానికి ఉపయోగించేవారు. మూడవది, తమ స్వార్థానికి కూడా ఉపయోగించేవారు. దేవాలయాన్ని నిర్మించడం మంచిదే, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాప పరిహార పత్రాలు అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఉపయోగించడం, పాప పరిహార పత్రాలు అమ్మడం వాక్యానికి వ్యతిరేకమైంది. 1391 సంవత్సరంలో బోనిఫెస్ 9 అనేటువంటి పోపు
ఈ పాప పరిహార పత్రాలు అమ్మడానికి ప్రతి పట్టణంలో దుకాణాలు తెరిచాడు. ఇంకేం బోధిస్తున్నారో తెలుసా? చనిపోయిన వారి పక్షంగా కూడా కొనవచ్చు. ఒకవేళ మీ తండ్రి కానీ మీ తాత కానీ విస్తారమైన పాపాలు చేసి చనిపోతే, అతడు ఒకవేళ పర్గేటరీ అనగా నరకంలో పడవేయబడితే, మీరు గనక ఈ పాప పరిహార పత్రాలు కొన్నారో వెంటనే నరకంలో ఉన్నటువంటి మీ తాత లేదా మీ తండ్రి, మీ నాయనమ్మ లేదా మీ అమ్మమ్మ పరలోకంలోకి వచ్చేస్తారు అని బోధించడం మొదలుపెట్టారు. మార్టిన్ లూథర్ కాలంలో టెడ్జెల్ అనేటువంటి వ్యక్తి, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, టెడ్జెల్, పాప పరిహార పత్రాలని చాలా విపరీతంగా అమ్మడం మొదలుపెట్టాడు. ఆ టెడ్జెల్ యొక్క అనౌన్స్మెంట్ ఎలా ఉండేదంటే, బాక్సులు టంగున నాణెం పడగానే చెంగున ఆత్మ పరలోకంలోకి వెళ్తుంది, పడుతుంది అంటాడు. టంగున నాణెం పడగానే చెంగున ఆత్మ పరలోకంలోకి పడుతుంది. ఇలాంటి వ్యాపార ప్రకటనల ద్వారా విస్తారంగా పాప పరిహార పత్రాలు అమ్మబడుతున్నాయి. ఇవి ఆనాటి మత పరిస్థితులు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పటి వరకు మొదటి అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఏంటి మొదటి అంశం అంటే లూథర్ కాలం నాటి పరిస్థితులు. లూథర్ కాలం నాటి పరిస్థితుల్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 1, రాజకీయ పరిస్థితులు. 2, సాంఘిక ఆర్థిక పరిస్థితులు. 3వది జియోగ్రాఫిక్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్. 4వది రిలీజియస్ కండిషన్స్. మత సంబంధమైన పరిస్థితులు ఎంత దిగజారుడుతనానికి వెళ్ళిపోయినాయో ఒక్కసారి గమనించండి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాన్ని సంస్కరించడానికి, క్రైస్తవ సంఘాన్ని సెట్ చేయడానికి, దిద్దుబాటు చేయడానికి దేవుడు అనేక మంది దైవజనులను లేవనెత్తాడు. సంఘ సంస్కరణ అనేది మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడిని దేవుడు లేపాడు. అయితే మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కరణ ప్రారంభించక ముందే చరిత్రలో సంఘ సంస్కరణకి పునాది వేసినటువంటి వేదాంత పండితులు ఉన్నారు. వాళ్ళల్లో చెప్పుకోదగిన వారు ఎవరంటే జాన్ విక్లిఫ్, జాన్ హస్ అనేటువంటి ఈ వేదాంత పండితులు సంఘ సంస్కరణకి పునాది వేశారు. ఎవరికంటే ముందు? మార్టిన్ లూథర్ గారి కంటే ముందు. అయితే మార్టిన్ లూథర్ గారి సమయంలో సంస్కరణ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయింది. మార్టిన్ లూథర్ సంఘాన్ని సంస్కరించిన తర్వాత దాన్ని కొనసాగించడానికి, సంస్కరణ కొనసాగించడానికి దేవుడు జ్వింగ్లీ అనేటువంటి వ్యక్తిని స్విట్జర్లాండ్లో వాడుకున్నాడు. కాల్విన్ అనేటువంటి వ్యక్తిని ఫ్రాన్స్లో వాడుకున్నాడు. కనుక సంస్కరణ అనేది, సంస్కరణకు పునాదులు వేసిన వారు జాన్ విక్లిఫ్, జాన్ హాస్. సంస్కరణ చేసిన వారు మార్టిన్ లూథర్. సంస్కరణ కొనసాగించిన వారు జ్వింగ్లీ మరియు జాన్ కాల్విన్లు. ఈ రీతిగా సంఘ చరిత్రలో అనేక మందిని దేవుడు వాడుకున్నాడు. వీరిలో సంఘ సంస్కరణను ఉచ్చ స్థితికి తీసుకెళ్ళినటువంటి దైవజనుడు మార్టిన్ లూథర్ గారు. మరి వారి యొక్క జీవితం గురించి, వారి జీవిత విశేషాల గురించి మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. రెండవదిగా మార్టిన్ లూథర్ జీవితం మరియు సంస్కరణ. మార్టిన్ లూథర్ జీవితం మరియు సంస్కరణ జాగ్రత్తగా గమనించండి. మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు క్రీస్తు 1483 సంవత్సరం నుండి 1546 వరకు జీవించాడు. He was most well-known reformer in the church history. He was a monk and a professor of theology. His arguments were presented as 95 theses widely distributed around the world. ప్రియులారా గమనించండి, మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు క్రీస్తు 1483 సంవత్సరం నవంబర్ 10వ తేదీన జర్మనీ దేశంలో ఎసెల్బెన్ అనే ఒక చిన్న గ్రామములో జన్మించాడు. నవంబర్ 10న జర్మనీలో ఎసెల్బెన్ అనే ఒక చిన్న గ్రామంలో
ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అయితే తండ్రికి కుమారుణ్ణి చిన్నప్పటి నుంచి లాయర్గా చూడాలని ఆశ ఉండేది. అందుకే పేద కుటుంబంలో జన్మించిన ఆయన్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు తల్లిదండ్రులు. బేసిక్గా మార్టిన్ లూథర్ గారు మంచి సింగర్, చాలా బాగా పాటలు పాడుతూ ఉండేవాడు. ఆయన కొంతమంది ధనవంతుల గృహాల దగ్గరికి వెళ్ళి పాటలు పాడినప్పుడు వాళ్ళు ప్రేమతో ఆయన ఎడ్యుకేషన్ కొరకు సపోర్ట్ చేయడానికి ఆర్థికంగా కొంత సహాయం చేసేవారు. ఆ రీతిగా దేవుడు అద్భుతంగా ఆయన ఎడ్యుకేషన్కి సహాయం చేశాడు. అయితే ఒకసారి లా చదివే సమయంలో మరి కాలేజీకి వెళ్తున్నప్పుడు, యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో పెద్ద వడగండ్ల వాన ఒకటి వచ్చింది. ఆ వడగండ్ల వానలో చిక్కుకొని పోయాడు. ఆ సమయంలో ప్రాణం పోయేటువంటి పరిస్థితి. ఒక చెట్టు కింద నిలబడి ప్రార్థన చేశాడు. దేవా, నీవు గనక నన్ను బ్రతికిస్తే నేను జీవితాంతం సన్యాసిగానే ఉంటాను, నీ మఠంలో చేరతానని ఒక తీర్మానం చేసుకున్నాడు. అయితే అద్భుతంగా దేవుడు మార్టిన్ లూథర్ని బ్రతికించాడు. దాంతో ఇంటికొచ్చి తన తండ్రితో తల్లితో చెప్పాడు, నేను ఇక లా చదవబోవడం లేదు, క్రైస్తవ సన్యాసిగా నేను మారదామనుకుంటున్నాను, ఎందుకంటే దేవుడికి నేను మాట ఇచ్చాను అని చెప్పి ఆయన క్రైస్తవ మఠంలో చేరాడు. క్రీస్తకం 1505 సంవత్సరంలో క్రైస్తవ సన్యాసిగా మఠంలో చేరి శిక్షణ పొందటం ప్రారంభించాడు. చాలా చురుకైన విద్యార్థి, చాలా తెలివిగలిగినటువంటి వాడు మార్టిన్ లూథర్ గారు. 1507 సంవత్సరంలో మత గురువుగా నియమించబడ్డాడు. అలాగే 1517 సంవత్సరంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. ఆ రోజు నుండి అనేక మంది విద్యార్థులకు ఆ యూనివర్సిటీలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి రోమాపత్రికని అధ్యయనం చేస్తున్నాడు. ఎందుకంటే రేపు క్లాసులో విద్యార్థులకు బోధించాలి. అలా అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయన మనసు రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మీద నిలబడింది. ఆ వచనాన్ని ప్రారంభంలో మనం చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎలా మార్చబడతాడు? క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే. విశ్వాసముంచడం వల్ల మాత్రమే ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా మారతాడని ఈ వచనం తెలియజేస్తూ ఉంది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్కి గొప్ప వెలిగింపిచ్చాడు. ప్రియులరా, ఈ వచనం దేవుని యొక్క వాక్యంలో 4 సందర్భాల్లో వ్రాయబడింది. 4 సందర్భాల్లో వ్రాయబడింది. ఆ 4 సందర్భాలని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆసక్తి కలిగిన వారు రాసుకోనండి. మొట్టమొదటిగా హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఇది మొట్టమొదట హబక్కుకు ద్వారా ఈ సత్యాన్ని దేవుడు తెలియజేశాడు. ఇదే సత్యాన్ని పౌలు నిర్ధారించడానికి రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కోట్ చేశాడు. చూడండి, 2వది రోమా 1:17. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. ఎక్కడ వ్రాయబడింది? హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనాన్ని కోట్ చేశాడనమాట. ఇదే విషయాన్ని పౌలు గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాశాడు. చూడండి, గలతీ 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.
ఇది గలతీ 3:11. ఇదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త కూడా తెలియచేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చూసారా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సత్యాన్ని 4 సందర్భాల్లో రాసిపెట్టాడు బైబిల్లో. హబక్కుకు 2:4, రోమా 1:17, గలతీ 3:11, హెబ్రీ 10:38. ఈ యొక్క వచనంలో నుండి ఒక సిద్ధాంతాన్ని బయటకు తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్ గారు. ఏమిటా సిద్ధాంతం అంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్. విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులుగా మారతాం. విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులుగా మారతాం. అంతేగాని పాప పరిహార పత్రాలు అమ్మడం ద్వారా, కొనడం ద్వారా నీతిమంతులుగా మార్చబడం. సత్క్రియలు చేయడం ద్వారా నీతిమంతులుగా మార్చబడం. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా నీతిమంతులుగా మార్చబడం. కేవలం దేవుని యందు, యేసునందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడతారన్న సత్యాన్ని ఆ రాత్రి గ్రహించాడు. ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్కి ఈ సత్యాన్ని బోధించాడు. ఒకవైపు జర్మనీలో ఉన్నటువంటి మత సంబంధమైన దయనీయమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో ఎంతో వేదన ఉంది. దేవుని వాక్య సత్యాన్ని మార్టిన్ లూథర్ అనే దైవజనుడు గ్రహించాడు. ఇక మూడవదిగా సంస్కరణ, సంఘ సంస్కరణ. సంఘ సంస్కరణ సంఘ సంస్కరణ చేయడానికి మార్టిన్ లూథర్ గ్రహించినటువంటి 5 సత్యాలు, 5 సోలాస్ అంటారు. లూథర్ గ్రహించిన 5 సత్యాలు. ఇది 3వ పాయింట్, రాసుకోనండి. పాయింట్ నెంబర్ 3, మార్టిన్ లూథర్ గ్రహించిన 5 సత్యాలు. 3 సోలాస్ అంటారు వాటిని. 5 సోలాస్. ఈ 5 సోలాస్ కూడా లాటిన్ భాషలో వ్రాయబడ్డాయి. వాటికి ఇంగ్లీష్ తర్జుమా చెప్తాను, దాంతోపాటు తెలుగు తర్జుమా కూడా చెప్తాను. అవి వరుసగా రాసుకుందాం. నంబర్ 1, సోలా ఫైడ్. ఇది లాటిన్ భాష, సోలా ఫైడ్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెయిత్ ఎలోన్. తెలుగులో విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులమవుతాం. విశ్వాసము ద్వారా మాత్రమే. మళ్ళొకసారి చెప్తాను. నంబర్ 1, సోలా ఫైడ్. దట్ మీన్స్ ఫెయిత్ ఎలోన్. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే విశ్వాసము ద్వారానే నీతిమంతులం అవుతాం. రెండవది లాటిన్ పదం, రెండవ సత్యం సోలా క్రిస్టో. సోలా క్రిస్టో దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో క్రైస్ట్ ఎలోన్. క్రైస్ట్ ఎలోన్. తెలుగులో దాని అర్థం ఏంటంటే క్రీస్తు ద్వారా మాత్రమే మనము దేవునితో ముఖాముఖిగా మాట్లాడవచ్చు. క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రిని చేరుకొనవచ్చు. మళ్ళొకసారి చెప్తాను, నోట్ చేసుకుంటున్నారా? సోలా క్రిస్టో లాటిన్ పదం అది. ఇంగ్లీష్లో క్రైస్ట్ ఎలోన్. తెలుగులో క్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి వ్యక్తి నేరుగా దేవునితో మాట్లాడవచ్చు. ప్రతి క్రైస్తవుడు నేరుగా దేవునితో మాట్లాడవచ్చు. ఇక మూడవది సోలా స్క్రిప్చురా. సోలా స్క్రిప్చురా. ఈ లాటిన్ పదానికి ఇంగ్లీష్ అర్థం ఏంటంటే స్క్రిప్చర్ ఎలోన్. స్క్రిప్చర్ ఎలోన్. తెలుగులో ఏంటంటే బైబిల్ మాత్రమే ఒక క్రైస్తవునిపై అధికారం కలిగి ఉన్నది. బైబిల్కు మాత్రమే ఒక క్రైస్తవునిపై అధికారం ఉంది. లేఖనములకు మాత్రమే ఒక క్రైస్తవుని మీద అధికారం ఉంది. మళ్ళొకసారి చెప్తాను, సోలా స్క్రిప్చురా. దట్ మీన్స్ స్క్రిప్చర్ ఎలోన్. దాని అర్థం ఏమనగా బైబిల్కి మాత్రమే ఒక క్రైస్తవునిపై అధికారం ఉంది, ఇంకెవ్వరికీ లేదు. నాలుగవది సోలా గ్రేషియా. సోలా గ్రేషియా. సోలా గ్రేషియా అనే లాటిన్ పదానికి అర్థం గ్రేస్ ఎలోన్.
గ్రేస్ ఎలోన్, గ్రేస్ ఎలోన్. దాని అర్థం ఏంటంటే కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే రక్షణ. అంతేగాని బ్రాకెట్లో మన క్రియల వలన కాదు, మన క్రియల వలన కాదు. చివరిగా ఐదవది సోలీ డియో గ్లోరియా, సోలీ డియో గ్లోరియా. దాని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్, టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్. ఐదవదిగా దాని అర్థం ఏంటంటే దేవుని మహిమపరచడానికి మాత్రమే జీవించాలి, దేవుని మహిమపరచడానికి మాత్రమే జీవించాలి. ప్రియులారా, ఈ 5 సోలాస్ని మనం గమనిస్తే ఆనాటి క్యాథలిక్ సంఘం ఈ 5 సోలాస్కి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఈ 5 సోలాస్ని దేవుని వాక్యములో నుండి మార్టిన్ లూథర్ గారు గ్రహించాడు. మొట్టమొదటి సోలా ఏంటి చెప్పండి? సోలా ఫైడ్, ఫెయిత్ అలోన్, విశ్వాసము ద్వారానే నీతిమంతులమవుతాం. ఈ సత్యం రోమాపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంది. ఆల్రెడీ మనం చదివాం ఇందాక. కానీ ఆనాటి క్యాథలిక్ సంఘం ఏం చెప్తుందో తెలుసా? మన సత్క్రియల వలన నీతిమంతులుగా మారతాం, పాప పరిహార పత్రాలు కొనడం ద్వారా నీతిమంతులుగా మారతాం అని బోధిస్తాం. చూసారా దేవుని వాక్యానికి ఎంత వ్యతిరేకంగా ఆనాటి క్యాథలిక్ సంఘం బోధించిందో. రెండవది సోలా క్రిస్టో, క్రీస్తు మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి క్రైస్తవుడు నేరుగా దేవునితో మాట్లాడవచ్చు. మరి ఈ సత్యం ఏ వాక్యము నుండి గ్రహించాడు ఆయన? 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. అక్కడ ఏం రాయబడిందంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. నువ్వు తండ్రిని చేరుకోవాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే చేరుకోవాలి. కానీ ఆనాటి క్రైస్తవ సంఘం కన్య మరియకు ప్రార్థన చేస్తే నువ్వు దేవుణ్ణి చేరుకోవచ్చు అని బోధించింది. సెయింట్స్కి ప్రార్థన చేస్తే నీవు దేవుణ్ణి చేరుకోవచ్చు, సెయింట్ యానీకి ప్రార్థన చేస్తే దేవుణ్ణి చేరుకోవచ్చు అని బోధించింది. ప్రియులరా, దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు లేరండి, ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడని 1వ తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనాల్లో వ్రాయబడింది. ఇక 3వ సోలా, సోలా స్క్రిప్చరా, స్క్రిప్చర్ అలోన్. ఒక క్రైస్తవునిపై అధికారం లేఖనములకు మాత్రమే ఉన్నది. ఒక క్రైస్తవుడి మీద అధికారం సంఘానికి లేదు, పోపుకి అంతకంటే లేదు. కానీ ఆనాటి క్యాథలిక్ సంఘం ఒక క్రైస్తవుడి మీద అధికారాన్ని కలిగి ఉంది, సంఘ అధికారాన్ని. పోపుకి అధికారం ఉంది సంఘం మీద, విశ్వాసం మీద సంఘానికి అధికారం ఉంది అని బోధించడం ప్రారంభించారు. ఈ సత్యం ఎక్కడ రాయబడిందంటే 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు. 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతున్నా చూడండి. సారీ 2వ పేతురు 1వ అధ్యాయం 20-21. 1వ పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం 20-21. మళ్ళొకసారి చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రియమైన క్రైస్తవుడా, సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితం మీద అధికారం బైబిల్కి మాత్రమే ఉన్నది, లేఖనాలకు మాత్రమే ఉన్నది. ఇంకా ఎవ్వరికీ అధికారం లేదన్న సత్యాన్ని లేఖనాలు బోధిస్తున్నాయి. దానినే మార్టిన్ లూథర్ గారు గ్రహించాడు. ఇక 5వదిగా సోలీ డియో
క్షమించండి. నాలుగవదిగా సోలా గ్రేషియా. సోలా గ్రేషియా దట్ మీన్స్ గ్రేస్ ఎలోన్. కృప ద్వారానే రక్షణ. కృప ద్వారానే రక్షణ, క్రియల వలన కలిగినది కాదు. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం పౌలు చాలా స్పష్టంగా బోధించాడు. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. క్రియల వలన కాదు, రక్షణ కేవలం కృప ద్వారానే. సోలా గ్రేషియా. ఇక ఐదవదిగా సోలి డియో గ్లోరియా. దట్ మీన్స్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్. దేవుని మహిమపరచడానికి మాత్రమే మనం జీవించాలి. మనం మాట్లాడినా జీవించినా ఎవరి కొరకు జీవించాలి? సమస్తము దేవుని యొక్క మహిమ కొరకే జీవించాలి. పోపు కొరకు జీవించడం కాదు, లేకపోతే ఒక నాయకుడి కొరకు జీవించడం కాదు, మన కొరకు మనం జీవించడం కొరకు కాదు, కానీ దేవుని మహిమ కొరకే మనం జీవించాలి. టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకే మనం జీవించాలి. ఈ సత్యాన్ని మరి దేవుని వాక్యములో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 4:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను, సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలో యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును. గాడ్ విల్ గ్లోరిఫై. యుగయుగములకు మహిమ ప్రభావము ఆయనకే ఉండునుగాక. చూసారా, మన జీవితం సమస్తము ఆయన మహిమ కొరకు మనం చేయాలి. మహిమ కొరకు చేయాలి. ఈ రీతిగా ఈ 5 సత్యాలను గ్రహించినటువంటి మార్టిన్ లూథర్ ఇక దిద్దుబాటు కార్యక్రమానికి సిద్ధపడ్డాడు. 4వ అంశం నోట్ చేసుకోండి. దిద్దుబాటు. 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 సంఘ సంస్కరణ. ఇప్పుడు దాకా 3 విషయాలు చూసాం. 1, లూథర్ కాలము నాటి పరిస్థితులు. 2, మార్టిన్ లూథర్ యొక్క జీవితం. 3, మార్టిన్ లూథర్ గ్రహించిన సత్యాలు. 5 సోలాస్ గుర్తున్నాయిగా, 5 సోలాలు. 4వదిగా మార్టిన్ లూథర్ యొక్క సంఘ సంస్కరణ. సంఘ సంస్కరణ అది క్రీస్తు శకం 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన 95 థీసిస్ని మార్టిన్ లూథర్ చేత్తో పట్టుకొని, థీసిస్ అనగా పరిశోధన పత్రములు, దేవుని వాక్యాన్ని లోతుగా పరిశోధించి తాను గ్రహించినటువంటి 95 వ్యాసములను 95 పత్రములను తీసుకొని, ఒక సుత్తె తీసుకొని, కొన్ని మేకులు తీసుకొని జర్మనీలో ఉన్నటువంటి విటెన్బర్గ్లో ఆల్ సెయింట్స్ కెథడ్రల్ చర్చ్ సాయంత్రం వేళ శీలలతో ఈ 95 థీసిస్ని మేకులతో కొట్టాడు. ఆనాటి బిషప్పులకు, పోపుకి సవాలు విసిరాడు. దేవుని వాక్యములో నుండి ఈ 95 థీసిస్కి సమాధానాలు చెప్పండి. మీరు విశ్వాసము ద్వారానే నీతిమంతులం అవుతాం. క్రీస్తు ఒక్కడే దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గం. విశ్వాస జీవితం మీద బైబిల్కి మాత్రమే అధికారం ఉన్నది. కృప ద్వారానే రక్షణ. దేవుని మహిమపరచడానికే మనం జీవించాలి అనేటువంటి ఇలాంటి సత్యాలను 95 ప్రశ్నలతో 95 థీసిస్ని ఆల్ సెయింట్స్ కెథడ్రల్ చర్చిలో విటెన్బర్గ్లో ఆ చర్చి గోడల మీద కొట్టాడు. అద్భుతం జరిగింది. ఇవన్నీ థీసిస్ని జర్మనీ భాషలోకి తర్జుమా చేయబడి దేవుని కృపను బట్టి ముద్రణాయంత్రం కనిపెట్టబడింది కనుక అనేక కాపీలు ముద్రించి 2 వారాల్లో జర్మనీ దేశమంతా ప్రచురింపబడింది. జర్మనీ దేశమంతా పాకిపోయాయి మార్టిన్ లూథర్ యొక్క థీసిస్ అన్ని. ఈ 95 థీసిస్లో పోపుల, బిషప్పుల యొక్క అవినీతిని, అక్రమాలను ఖండించాడు. పాప పరిహార పత్రాలు అమ్మకం,
లేఖనానికి ఆధారాలు చూపించండి అని పోపుకు సవాలు విసిరాడు. ఎక్కడుంది బైబిల్లో పాప క్షమాపణ ధనము ద్వారా కొనుక్కోవచ్చని ఛాలెంజ్ చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కేవలం జర్మనీ భాషలోకి మాత్రమే కాదు, అనేక భాషల్లోకి తర్జుమా చేయబడి ఈ 95 థీసిస్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. స్విట్జర్లాండ్లో జ్వింగ్లీ ఇవే సిద్ధాంతాలను చదివి సంఘ సంస్కరణ స్విట్జర్లాండ్లో ప్రారంభించాడు. జాన్ కాల్విన్ ఈ సంస్కరణల ద్వారా ప్రేరేపించబడి ఫ్రాన్స్లో గొప్ప ఉద్యమాన్ని నడిపించాడు మార్టిన్ లూథర్ తరువాత కాలంలో. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మార్టిన్ లూథర్ గారిని ఎంత చక్కగా వాడుకున్నాడో చూడండి. ఇక 5వదిగా మార్టిన్ లూథర్ యొక్క శ్రమలు. మరి పోపుల యొక్క అవినీతిని బయటపెడితే, పాప పరిహార పత్రాలు అమ్మడం అనే దాన్ని నిషేధిస్తే, ఖండిస్తే ఊరుకుంటారా? హింసలు, శ్రమలు ప్రారంభమయ్యాయి. మార్టిన్ లూథర్ యొక్క శ్రమలు హెడ్డింగ్ పెట్టుకోండి, పాయింట్ నెంబర్ 5. దీనికి కోపించిన పోప్ లియో 10 లూథర్ని రోమన్ క్యాథలిక్ సంఘము నుండి బహిష్కరిస్తూ ఒక వర్తమాన పత్రాన్ని పంపించాడు, నోటీసులు పంపించాడు. అయితే లూథర్ భయపడలేదు. లూథర్ ఆ పత్రాన్ని విటన్బర్గ్ విద్యార్థులు, కొంతమంది ఉపాధ్యాయులు, స్థానిక ప్రజల సమక్షంలో 1520వ సంవత్సరం డిసెంబర్ 10న పబ్లిక్గా కాల్చివేశాడు. ఏమాత్రం లెక్క చేయలేదు మార్టిన్ లూథర్. లూథర్ రాసినటువంటి పుస్తకాలన్నీ తగలబెట్టాలని పోప్ అనుచరుడైన జాన్ ఎక్ అడిగినప్పుడు ఆ గ్రంథాలు వాక్యానుసారమని, వాటిని నేను నిరాకరించనని దాని మీద నిలబడ్డాడు. ఐ స్టాండ్, దీని మీద నిలబడుతున్నాను, ఇవన్నీ 95 థీసిస్ వాక్యానుసారమే, నేను రాసిన ప్రతి పుస్తకం బిబిలికల్ అని నేను ఏమాత్రం వెనక్కి తీసుకోనని ధైర్యంగా నిలబడినటువంటి వీరుడు మార్టిన్ లూథర్. ఇవన్నీ కూడా పోప్తో శత్రుత్వాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత మార్టిన్ లూథర్ని పోప్ ఎదుట హాజరు కమ్మని సైనికుల చేత తీసుకొని వెళ్తున్నప్పుడు మార్టిన్ లూథర్ యొక్క స్నేహితులు మార్టిన్ లూథర్ని సైనికుల వలయం నుండి కిడ్నాప్ చేసి ఒక రహస్య స్థలములో సంవత్సరం పాటు దాచిపెట్టారు. అప్పుడు పోప్ అనుకున్నాడు, మార్టిన్ లూథర్ చచ్చిపోయాడులే, పీడ విరగడైందిలే అనుకున్నాడు. లేదండి, ఆ సంవత్సర కాలంలో ఆ రహస్య స్థలములో మార్టిన్ లూథర్ క్రొత్త నిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తన యొక్క సందేశాలని, ఉపదేశాలని ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. ఆయన్ని అనేక వేల మంది విద్యార్థులు, సామాన్యమైన ప్రజలు వెంబడించడం మొదలుపెట్టారు. ఆయన క్యాథలిక్ సిద్ధాంతాలను ప్రొటెస్ట్ చేశాడు. అందుకే మార్టిన్ లూథర్ని వెంబడించిన వారిని ప్రొటెస్టెంట్లు అని పిలవడం జరిగింది. ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకించుట. అప్పటి నుంచి క్రైస్తవ సంఘం రెండుగా విడిపోయింది, క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు. ఎవరైతే మార్టిన్ లూథర్ని వెంబడించారో వాళ్ళందరినీ ప్రొటెస్టెంట్లని పిలువబడింది. ప్రొటెస్టెంట్ సంఘాలు ప్రారంభించబడ్డాయి. ప్రొటెస్టెంట్లకు ఆరాధన పుస్తకాన్ని రాశాడు, అనేక పాటలు రాశాడు మార్టిన్ లూథర్ గారు. నూతన స్థలాల్లో ప్రొటెస్టెంట్ సంఘాలు ప్రారంభించబడి రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉన్నాయి. తర్వాత కాలంలో మార్టిన్ లూథర్ పాత నిబంధన గ్రంథాన్ని 12 సంవత్సరాల పాటు కష్టపడి తర్జుమా చేశాడు. ఆ రీతిగా జర్మనీ భాషలోకి పూర్తి బైబిల్ని అందించినటువంటి వాడు మార్టిన్ లూథర్. తర్వాత కాలంలో దేవుని కృపను బట్టి ప్రపంచంలో అనేక భాషల్లోకి బైబిల్ అందుబాటులోకి వచ్చింది. ప్రియులరా, మార్టిన్ లూథర్ ఒక సాహస విశ్వాసి, అలుపెరగని సంఘ సంస్కర్త, దిద్దుబాటు చేసినవాడు. అతని సంస్కరణకు రహస్యాలు 2. ఒకటి, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం. రెండవది, ప్రార్థన చేయటం. ప్రియులరా, చివరిగా 6వ అంశం, సంఘ చరిత్ర నుండి మనం నేర్చుకోవలసిన అంశాలు.
సంఘ చరిత్ర నుండి, సంఘ సంస్కరణ నుండి మనం నేర్చుకోవలసిన అంశాలు. నంబర్ 1, మొట్టమొదటిది మనం దిద్దుకోవలసిన అంశాలు. మన అపవిత్ర జీవితాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధత. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి బిషప్పులు అక్రమ జీవితాన్ని జీవించారు. నువ్వు దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా దేవుడు పిలుస్తున్నాడు. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకోండి. మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా? నా ఆలోచనల్లో, నా చూపుల్లో, నా తలంపులలో, నా క్రియల్లో నేను ఎలా ఉన్నానని మనల్ని మనం పరీక్షించుకుందాం. నేటి సంఘాన్ని సంస్కరించాలి. ఈనాడు క్రైస్తవ సంఘంలో అపవిత్రత వేళ్ళూనుకొని పోతూ ఉంది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ఉంది. దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు. ఆదివారం దేవుని ఆరాధిస్తున్నారు కొందరు, సోమవారం నుండి శనివారం వరకు అపవిత్రమైన జీవితంలో, అక్రమ సంబంధాల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘాన్ని సంస్కరించాలంటే ముందు మనం సంస్కరించబడాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి. అది మొదటి పాఠం. రెండవది ధనాపేక్ష. ఆనాటి పోపులు, బిషప్పులు, ఫాదర్లు ధనాపేక్షతో పాప క్షమాపణ పత్రాలని అమ్ముకొని ధనాన్ని సంపాదించారు. దేవుని బిడ్డలమైన మనం ధనం మీద ఆధారపడకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు పడి తమను తామే పొడుచుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం ధనాపేక్ష ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి పడాలి. ఈనాడు ధనం కోసం, పదవుల కోసం, ధనాపేక్షతో, పదవీకాంక్షతో క్రైస్తవ సంఘం ఎలా చీలికలైపోతుందో చూడండి. ఒకే నాయకుడు ఉండవలసినటువంటి సంఘంలో 2-3 నాయకులుగా మారిపోతున్నారు. సంఘాలు విభజించబడిపోతున్నాయి. నాయకత్వం కోసం, అధికారం కోసం ధనాపేక్షతో సంఘాన్ని గలిబిలి చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేటి క్రైస్తవ సంఘాన్ని సంస్కరించవలసిన బాధ్యత దేవుడు నీ మీద, నా మీద ఉంచాడు. అయితే సంఘాన్ని సంస్కరించాలంటే మొదట నేను సంస్కరించబడాలి. మనం మారాలి. మనము దిద్దుబాటు చేసుకోవాలి. ఏదైనా ధనాపేక్ష ఉన్నదా? ధనం కోసం సేవ చేస్తున్నామా? డబ్బు కోసం దేవుణ్ణి సేవిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక మూడవదిగా సంబంధాలు. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ వ్యతిరేకించాడో, మార్టిన్ లూథర్ని ద్వేషించింది ఆనాటి పోపులు. కేథలిక్ సంఘం ద్వేషించింది, బహిష్కరించింది. మార్టిన్ లూథర్ని చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా? దిద్దుబాటును ప్రేమిస్తావా? ఎవరైనా వచ్చి నేను సరిచేస్తే నువ్వు ఇది సరిచేసుకో, నువ్వు సరైన మార్గంలో లేవు అని అంటే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏంటి? అవును కదా, నేను సరిగ్గా లేను, థ్యాంక్ యూ బ్రదర్, నా కోసం ప్రార్థన చేయి, నేను సరి చేసుకుంటాను అని చెప్పగలుగుతున్నావా? లేకపోతే వాడెవడు నాకు చెప్పడానికి, వాడెంత అని విర్రవీగుతున్నావా? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దిద్దుబాటు కొంతమందికి అసహ్యమని బైబిల్లో రాయబడింది. దిద్దుబాటు అసహ్యమట. చూడండి, ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసదు. చాలామందికి దిద్దుబాటు అంటే ఇష్టం ఉండదండి. పొగడ్తలంటే చాలా ఇష్టం. కానీ నిన్ను పొగిడేవారు నీ నుండి ఏదో ఆశిస్తున్నారు. నిన్ను దిద్దుబాటు చేసేవారే నిన్ను నిజంగా ప్రేమించేవారు. ఎవరైనా మనల్ని సరిచేసినప్పుడు మనం లోబడాలి. దావీదుని సరిచేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదు లోబడ్డాడు. అలాంటి మనసుందా?
దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలి. మనల్ని దిద్దుబాటు చేసిన వారిని ప్రేమించాలి. వారితో సరైన సంబంధాలు కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఒక సత్యాన్ని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. సంఘములో అనేక చీకటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో పాలివారం అవ్వకూడదు. అది ఒక ఎత్తు అయితే, ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో వారిని ఏం చేయాలి? ఖండించాలి. అమ్మో, ఖండిస్తే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో అని కొంతమంది పాస్టర్లు భయపడుతూ ఉంటారు. ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపో, అంతే, భయపడవద్దు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. సంఘం నిన్ను వాడుకున్నా వాడుకోకపోయినా వరమిచ్చిన దేవుడు వాడుకోక మానడు. మార్టిన్ లూథర్ భయపడితే ఈ సంస్కరణ వచ్చేదా? మీ సంఘంలో ఎవరైతే తప్పు చేస్తున్నారో అలాంటి వారిని వ్యక్తిగతంగా దర్శించి దేవుని వాక్యంతో ఖండించవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉన్నది. నాకెందుకులే, ఎవరెట్లా పోతే అనుకుంటావా? నాకెందుకులే. ఒకవేళ తప్పు చేసేవారు నీకు దశమ భాగం ఇచ్చేవారు అయి ఉండొచ్చు. దశమ భాగం పోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. పాపాన్ని ఖండించాలి. ఖండించాలంటే ముందు మనం సరిగ్గా ఉండాలి. ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, అక్టోబర్ 31వ తేదీ సంఘ సంస్కరణ దినోత్సవాన్ని మరలా ఒకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపినందుకు నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సమయంలో 16వ శతాబ్ద ప్రారంభంలో సంఘాన్ని సంస్కరించడానికి మార్టిన్ లూథర్ అనే దైవజనుడిని నువ్వు ఎంతగానో వాడుకున్నావయ్యా. నీకెన్నో వందనాలు. నేటి దినాల్లో కూడా మా సంఘాన్ని సంస్కరించవలసిన అవసరత ఎంతో ఉంది ప్రభువా. మొదట మేము సంస్కరింపబడటానికి సహాయం చేయండి. మొదట నేను దిద్దుబాటు చేసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితం, ధనాపేక్ష లేనటువంటి జీవితం మీరు నాకు దయచేయండి, మాకు దయచేయండి. ఎవరైతే మమ్మల్ని దిద్దుబాటు చేస్తారో వారిని ప్రేమించే మనసు, దిద్దుకునే మనసు మీరు మాకు దయచేయండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని ఖండించే ధైర్యం, ఆ సత్తా మీరు మాకు అనుగ్రహించమని, మార్టిన్ లూథర్ లాంటి అనేక సంఘ సంస్కర్తలను మా జనరేషన్లో కూడా మీరు లేవనెత్తమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి సంఘ సంస్కరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.